ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమముగా నోరు మూసివేయును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనము. సహోదరి సహోదరులారా, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకుని దానిలో చిక్కుకొని ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరోబడరు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటెన్నటికీ నశించదు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా భక్తిల కోరికలను తీర్చకము, వారు అతిశయించకున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపనివ్వకము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తినలా వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారాలను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధి నివసించెదరు. సహోదరి సహోదరులారా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురు, బలము చేత ఎవడునూ జయమునొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వారికి అధిక బలము కలుగుజేయును. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపా సమాధానములు విస్తరించునుగాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావనందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేత మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినట్లా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, బీదలకు నిరీక్షణ కలుగునని, అక్రమము నోరు మూసివేయనని, దుష్టులు నిన్ను మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురని, దరిద్రులు నిత్యము మరవబడురని, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటెన్నటికీ నశించదని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ సన్నిధిని నివసించుచు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు నీ దృష్టికి నీతిగా జీవించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మనుషులు నియమించు కట్టడలకు నీ నిమిత్తమై లోబడి ఉంటూ మా మటుకు మేము పూర్ణ జాగ్రత్త గల వారమై ఉండుటకు సహాయము దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.